ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న తరుణంలో ఆ నామినేషన్ పత్రాల్ని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నానని తెలియజేశారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్లని, అన్ని అర్థం అవుతున్న వాళ్లు అని, అర్థం చేసుకోగలిగిన వాళ్లని పేర్కొన్నారు. అలాగే కడప ప్రజలు వైఎస్ఆర్ ని, వివేకాను ఇంకా మర్చిపోలేదన్నారు. తనని సంపూర్ణ మద్దతు ఇస్తారని నమ్మకం ఉందంటూ ఈ యుద్ధం యెహోవాది అని వ్యాఖ్యానించారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు, అన్నీ అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ.